వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఏప్రిల్ 22 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎర్త్ డేని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? వరల్డ్ ఎర్త్ డేని ప్రతి ఏటా ఏప్రిల్ 22వ తారీఖున నిర్వహిస్తారు. వరల్డ్ ఎర్త్ డే అనగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం. దీన్నే ప్రపంచ భూమి దినోత్సవం అని కూడా అంటారు. ప్రపంచ భూమి దినోత్సవం లేదా ప్రపంచ ధరిత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే అన్నమాట. 1969లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి యునెస్కో సమావేశంలో ఆనాటి శాంతి శాస్త్రవేత్త జాన్ మెక్ కెనాల్ ప్రతిపాదించినటువంటి దినోత్సవం అన్నమాట ఇది. 1969లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి యునెస్కో సమావేశంలో ఒక శాంతి కార్యకర్త మెక్ కెనాల్ ప్రతిపాదించాడు ఈ దినోత్సవాన్ని. దీని కారణం చేత 1970 ఏప్రిల్ 22వ తారీఖున ప్రతి ఏటా కూడా 1970 ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రతి ఏటా ఈ వరల్డ్ ఎర్త్ డే నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. ఈ ఏడాది 2024 యొక్క థీమ్ ఏంటంటే కనుక ఓకేనా, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ అంటే గ్రహం, ప్లాస్టిక్ ఓకేనా అంటే గ్రహం. భూమి అనేటువంటిది ఒక గ్రహమే. ఓకే, ఈరోజు భూమికి పైన ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ పైన పోరాడవలసి ఉందన్నమాట భూమి. ఎందుకంటే భూమి దినోత్సవం అంటే కనుక ఇక్కడ పర్యావరణ పరిరక్షణ. దేనికి మద్దతు ఇస్తుంది దినోత్సవం అంటే పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇస్తుందన్నమాట. దానిలో భాగంగా ఇచ్చినటువంటి థీమ్ ఇదనమాట. ఏంటి ఆ థీము? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ గుర్తుపెట్టుకోవాలి. థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, భూమి అనేటువంటిది ఒక గ్రహం. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉంటే 8 గ్రహాలలో ఒక గ్రహం ఏదంటే కనుక భూమి అనమాట. సూర్యుడి నుంచి మూడవ స్థానంలో ఉంటుందన్నమాట. ఫస్ట్ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి అనమాట. సూర్యునికి అతి దగ్గరలో ఉన్నటువంటిది బుధుడు అంటే మెర్క్యూరీ, సెకండు శుక్రుడు అంటే వీనస్, థర్డ్ భూమి అనమాట ఎర్త్. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1 సెకండ్ అనమాట. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1 సెకండ్ అనమాట. భూకేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టింది టాలమీ. జియోసెంట్రిక్ థియరీ అంటారు భూకేంద్రక సిద్ధాంతం. జియోసెంట్రిక్ థియరీ ఎవరు కనిపెట్టారు? టాలమీ కనిపెట్టాడనమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారనమాట. కాబట్టి ఇట్లా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ భూమి దినోత్సవం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఏప్రిల్ 22. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఎల్ లామా 3 అనే మోడల్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఎల్ లామా 3 అనే మోడల్ను అభివృద్ధి చేసిన సంస్థ మెటా. మెటా అనేది మనం ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నటువంటి గొప్ప సంస్థ అనమాట. సోషల్ నెట్వర్క్ సంబంధించి గొప్ప సంస్థ. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ మెసెంజర్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటా కిందనే ఉంటాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అదేవిధంగా వాట్సాప్ మెసెంజర్ ఇవన్నీ కూడా మెటా కిందనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మెటా అనేటువంటి సంస్థ గొప్ప మోడల్, ఆధునికంగా గొప్పగా ఒక మోడల్ని తీసుకొచ్చింది. దాని పేరు ఎల్ లామా 3 అనమాట. దీని అబ్రివేషన్ రాసుకోండి. ఎల్ లామా 3 యొక్క అబ్రివేషన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ చెప్తున్నా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నడుస్తూ ఉంది. రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత రోజుకు పెరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ప్రపంచంలోని మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్ అని మనం చెప్పుకున్నాం. మన భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికా పేరు చెప్పుకున్నాం. ప్రపంచంలో అయితే డెవిన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు,
మన దేశంలో అయితే దేవిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిళా టీచర్ ఐరిస్, కేరళలో చెప్పుకున్నాం ఐరిస్. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ పేరు, టీవీ యాంకర్ పేరు లీసా పేరు చెప్పుకున్నాం, ఒరిస్సా. అదేవిధంగా ప్రపంచంలో డిక్టేటర్ అనేటువంటి సంస్థ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో సీఈఓను పెట్టుకోవడం జరిగిందనమాట. ఆ రోబో సీఈఓ పేరు మైకా అనేది ఒక సీఈఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సీఈఓ అనమాట. ఇక్కడ ఏ సంస్థ అంటే డిక్టేటర్ సీఈఓ. ఇట్లా రోజుకు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకేనా విషయాలు మనకు వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మెటా అనేటువంటి ఈ సంస్థ తీసుకొచ్చినటువంటి గొప్ప మోడల్ ఏదంటే ఎల్ లామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి పేరు నోట్ చేసుకొని చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, భారతదేశ ఓటర్ల బ్రెయిలుకు వేసే ఇంకు ఎవరు అభివృద్ధి చేశారు? చూడండి, భారతదేశ ఓటర్ల వేలుకు వేసేటువంటి ఇంకును ఎవరు అభివృద్ధి చేశారంటే CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఈ ఇంకును అభివృద్ధి చేయడం జరిగిందనమాట. చూడండి, ఈ ఇంకు అనేటువంటిది మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 61, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అనమాట. చూడండి, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 25. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1951 అనమాట. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో భాగంగా సెక్షన్ 61 ప్రకారం ఎవరైతే ఓటు వేయడానికి వెళ్తారో ఆ పోలింగ్ బూత్లో వారి యొక్క ఎడమ చేతిపై, ఆ ఓటర్ యొక్క ఎడమ చేతిపై చూపుడు వేలు పైన, ఆ చూపుడు వేలు గోరు ఉంటుంది కదా, ఆ గోరు పైన ఈ ఇంకు ఓకేనా పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది ఏ కలర్లో ఉంటుంది ఆ ఇంక్ అంటే కనుక పర్పుల్ బ్లాక్ అనమాట. పర్పుల్ బ్లాక్ ఇండెలిబుల్ ఇంక్ అంటారనమాట. దీన్ని పర్పుల్ బ్లాక్ ఇండెలిబుల్ ఇంక్ అంటారనమాట. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సెంటర్ వాళ్ళు తయారు చేస్తారు కర్ణాటక రాష్ట్రంలో. ఇందులో ఏం కలుపుతారు రసాయనం అంటే సిల్వర్ నైట్రేట్. ఇంకులో కలిపే రసాయనం సిల్వర్ నైట్రేట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టం ప్రకారం దీనిని అమలు పరిచారంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. దీని గురించి ఏ సెక్షన్లో పొందుపరిచారంటే 61 సెక్షన్ అనమాట. ఈ ఇంకును ఎవరు అభివృద్ధి చేశారంటే సిఎస్ఐఆర్ పూర్తి పేరు ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీని స్థాపకుడు శాంతి స్వరూప్ భట్నాగర్ అనమాట. మన భారతదేశంలో సైన్స్ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సిఎస్ఐఆర్ వ్యవస్థాపకుడు శాంతి స్వరూప్ భట్నాగర్ అనమాట. ఇట్లా మనకు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 18వ సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్ 19వ తారీఖున మొదటి దశ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. 102 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయన్నమాట. మొత్తం 543 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయన్నమాట ఎన్నికలు జరగాల్సినవి. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశలో 102 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నవారు రాజీవ్ కుమార్ అనమాట. కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల అధికారులు ఇద్దరు ఎవరంటే కనుక జ్ఞానేశ్వర్ ఒకరు, సుఖ్వీందర్ సింగ్ అనమాట. 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ అంటారు. నిర్వాచన్ సదన్ అనమాట. ఈ ఎన్నికల ప్రధానాధికారుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ఎన్నికల ప్రధానాధికారులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం నియమించబడతారంటే 324 ఆర్టికల్ అనమాట. ఇట్లా ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఇంకు గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది వరకు బ్యాలెట్ పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఈవీఎంస్ అనమాట, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్.
రేపు మొన్న గత గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో మీకు అడిగిన బిట్ అనమాట. ఈవీఎంలో ఉన్న ఓట్లు ఎన్ని అని అడుగుతారు అనమాట. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంటుంది కదా, ఒక ఈవీఎం. ఆ ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు నిక్షిప్తమై ఉంటాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియకపోతే నన్ను కామెంట్ బాక్స్లో ఆన్సర్ అడగండి, ఓకేనా. 4th క్వశ్చన్, వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నది? చూడండి, వరల్డ్ హెరిటేజ్ డే అనేటువంటిది ఏప్రిల్ 18. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వరల్డ్ హెరిటేజ్ డే గురించి. ప్రపంచ వారసత్వ దినం అంటారు. ఈ ప్రపంచ వారసత్వ దినం ప్రతి ఏటా ఏప్రిల్ 18 నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ కూడా మనం చెప్పుకున్నాం, డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ అని. డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్ అనమాట. ఈ సందర్భంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మహారాష్ట్రలో ఉన్నటువంటి పన్హాలా కోటలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్కియాలజీ అంటే ఏంది? పురావస్తు విషయాలు, ఏవైతే పురాతన విషయాలు ఉంటాయో వాటిపైన సర్వే చేయడం కోసం భారతదేశంలో ఒక సంస్థ ఉంటుందన్నమాట. అదే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సింపుల్గా ASI అంటారనమాట. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ప్రారంభించారు. ఎప్పుడు? 1861 అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటారు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ కూడా ఆయనే అనమాట. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంటే? ఇక్కడ యదువేంద్ర ఉన్నారనమాట. యదువేంద్ర ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. కానీ పన్హాలా కోట ఇప్పుడు వార్తల్లో ఉంది, కానీ మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇది ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, కొత్తవన్నీ వస్తుంటాయి కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు కోట వచ్చింది, మీకు ఎప్పుడు వినిండారు ఈ కోట? పన్హాలా కోట మైండ్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి వచ్చింది, తెలుసుకోవాలి, ఓకేనా. 5th క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పొడవైన విషసర్పం శిలాజంను గుజరాత్లో గుర్తించగా దాని పేరేంటి? చూడండి, ప్రపంచంలోనే అన్నిటికంటే అత్యంత పొడవైన విషసర్పం శిలాజం గుర్తించబడింది అన్నమాట. ఇప్పుడు దాని పేరు ఏమని పెట్టారంటే కనుక ఈ శాస్త్రవేత్తలు వాసుకి. ఎక్కడ గుర్తించబడింది ఈ శిలాజం అంటే గుజరాత్ రాష్ట్రంలో, గుజరాత్లోని కచ్లో పనాంద్రో లిగ్నైట్ మైన్స్లో, గుజరాత్లోని కచ్లో ఇక్కడ పనాంద్రో లిగ్నైట్ మైన్స్లో ఈ శిలాజం గుర్తించబడిందనమాట. ఈ విషసర్పం ఇది ఎంత పొడవు ఉందంటే కనుక 15 మీటర్లు లేదా 49 అడుగులు. ఇక మీటర్లలో అయితే కనుక 15 మీటర్లు నోట్ చేసుకోండి, అడుగుల పరంగా అయితే 49 అడుగులుగా నోట్ చేసుకోండి. 15 మీటర్ల పొడవుతో ఉన్నటువంటి విషసర్పం అనమాట. జీవించి ఉన్న విషసర్పాల్లో కావచ్చు, అంతరించిపోయినటువంటి విషసర్పాల్లో కావచ్చు అత్యంత పొడవైనటువంటి సర్పం అన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారన్నమాట. ఏకంగా ఎన్ని మీటర్ల పొడవు అంటే 15 మీటర్ల పొడవు అనమాట. 49 అడుగులు ఉందన్నమాట ఈ పాము. మనం అత్యంత పొడవైన పెద్ద సర్పం అంటే ఏం చెప్తాం? అనకొండ అని చెప్తాం సహజంగా. అనకొండకు మించి ఇది చాలా పెద్దదనమాట. ఎందుకు దీనికి వాసుకి అని పేరు పెట్టారంటే కనుక, వాసుకి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే కనుక మనకు హిందూ మత పురాణాల్లో వాసుకి అంటే కనుక నాగలోకానికి రాజు అనమాట. నాగలోకానికి రాజు అయినటువంటి వాసుకి తలపైన నాగమని మెరుస్తూ ఉంటుందన్నమాట. అంతేకాదు బెంగాలీలో పూజించేటువంటి మానసాదేవి ఈ వాసుకి యొక్క సోదరని మనకు పురాణాలు చెబుతున్నాయి. బెంగాలీలు పూజించేటువంటి మానసాదేవి ఎవరి సోదరి అంటే కనుక ఈ వాసుకి సోదరని పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి శాస్త్రవేత్తలు నాగలోకానికి రాజు అయినటువంటి వాసుకి పేరును ఈ అత్యంత పొడవైన శిలాజానికి పేరు పెట్టడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ అనేది ఇంపార్టెంట్. గుజరాత్లోని కచ్లో పనాంద్ర లిగ్నైట్ మైన్స్లో గుర్తించబడిందనమాట. ఈ శిలాజం 49 మిలియన్ ఏళ్లకు సంబంధించినటువంటి శిలాజంగా, దాదాపు 49 మిలియన్ ఏళ్లకు పూర్వం గల శిలాజంగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారన్నమాట శాస్త్రవేత్తలు. 6th క్వశ్చన్, DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఏ IITతో ఒప్పందం చేసుకుంది? చూడండి, DRDO తరచుగా రోజు కూడా వార్తల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇటీవలనే DRDO స్పేస్ను అభివృద్ధి చేసింది.
ఇటీవలనే డిఆర్డిఓ దుర్గా 2ను అభివృద్ధి చేసింది. కానీ డిఆర్డిఓ తరచుగా వార్తల్లో ఉందన్నమాట. ఇప్పుడు డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుందంటే ఐఐటి జోధ్పూర్. జోధ్పూర్ అంటే రాజస్థాన్లో ఉంటుందన్నమాట. ఐఐటి జోధ్పూర్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958 అనమాట. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం హైదరాబాదు. డిఆర్డిఓ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ షమీర్ వి కామత్ అనమాట. షమీర్ వి కామత్. ఇటువంటి డిఆర్డిఓ ఇటీవల ఒక లేజర్ వెపన్ను చైనా, అమెరికా, టర్కీ, పాకిస్తాన్ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ అనమాట, లేజర్ వెపన్ వ్యవస్థ. అటువంటి దేశాల తరహాలోనే ఇటీవలనే దుర్గా 2ను అభివృద్ధి చేసింది. అదే సముద్రం లోపల 100 మీటర్ల లోపల అధ్యయనం చేయడం కోసం ఇటీవల స్పేస్ అనేటువంటి ఒక దాన్ని అభివృద్ధి చేసింది. స్పేస్ పూర్తి పేరు, దుర్గా 2 పూర్తి పేరు మనం మొన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాం అనమాట. వాటి స్పేస్ పూర్తి పేరు, దుర్గా 2 పూర్తి పేరు. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. డిఆర్డిఓ అభివృద్ధి చేసినట్టు అనమాట ఇవి. ఇప్పుడు డిఆర్డిఓ ల్యాబ్స్, అకాడమియా, పరిశ్రమల మధ్య సహాయ సహకారాలు అందించడం కోసం ఐఐటి జోధ్పూర్తో ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందనమాట. దీంతో ఐఐటి జోధ్పూర్తో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రక్షణకు సంబంధించిన విషయాలపైన మనం చూసుకోవాలి. రక్షణ అనేది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే వస్తుంది. అంతరిక్షం అనేటువంటి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే వస్తుంది. వాటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు మనకు రోజు కూడా కరెంట్ అఫైర్స్లో వస్తున్నాయి. వాటన్నిటి కూడా మైండ్లో పెట్టుకొని చదువుకుంటే కనుక ఇటువంటివి మనకి ఎగ్జామ్లో మిస్ కాకుండా మీరు బిట్లు చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మంచి మార్కులు అనేటువంటివి వచ్చి జాబ్ కొడతారనమాట. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీరందరూ లైక్ చేస్తే మన క్లాసులు చాలామందికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. తద్వారా మేము మరిన్ని క్లాసులు చేయడానికి ముందుకు వెళ్తాం. కాబట్టి అందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. 7th క్వశ్చన్. పూర్వీ లెహర్ పేరిట భారతదేశంలోని ఏ సైన్యం వ్యాయామం నిర్వహించింది? పూర్వీ లెహర్ పేరిట భారతదేశంలోని ఇండియన్ నేవీ ఈ వ్యాయామాన్ని నిర్వహించిందనమాట. నేమ్ గుర్తుపెట్టుకోవాలి, పూర్వీ లెహర్. ఇటీవలనే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 3 కలిసి భారత శక్తి పేరుతో అత్యంత గొప్ప వ్యాయామాన్ని నిర్వహించాయి. భారత శక్తి పేరుతో అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ భారత శక్తి వ్యాయామంలో పాల్గొనడం జరిగిందనమాట. మన సరిహద్దు దేశాలకు మన సత్తా తెలియజేసేందుకు భారత శక్తి పేరుతో గొప్పగా వ్యాయామాన్ని మనం నిర్వహించుకున్నాం. ఇప్పుడు పూర్వీ లెహర్ పేరుతో ఇండియన్ నేవీ చేపట్టినటువంటి అత్యంత గొప్ప వ్యాయామం అనమాట. తూర్పు తీరంలో నిర్వహించారన్నమాట ఈ వ్యాయామాన్ని. ఇందులో నేవీకి సంబంధించిన ఇండియన్ నేవీ షిప్స్ కావచ్చు, అదేవిధంగా సబ్మెరైన్స్ జలంతర్గామీలు, కొన్ని రకాల ప్రత్యేక విమానాలు, ఇవన్నీ కూడా పాల్గొనడం జరిగిందనమాట. ముఖ్యంగా సముద్రంలో భద్రతా సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ యొక్క సంసిద్ధత అంచనా వేసేందుకు చేపట్టినటువంటి వ్యాయామం అన్నమాట. సముద్ర భద్రతా సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ యొక్క సంసిద్ధత అంచనా వేసేందుకు చేపట్టిన వ్యాయామం అన్నమాట ఈ పూర్వీ లెహర్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కొత్త వ్యాయామాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన దేశం ఇతర దేశాలతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వ్యాయామాలు చేస్తూ ఉంటుందన్నమాట. అవి కావచ్చు, మొన్న ఇటీవల మనం డస్ట్ లిక్ అనేటువంటి వ్యాయామాన్ని చెప్పుకున్నాం. ఉజ్బెకిస్తాన్ దేశంతో మనం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట డస్ట్ లిక్ పేరుతో. ఇటీవల ఉజ్బెకిస్తాన్లోనే జరిగిందనమాట. కాబట్టి ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దేశంలోనే మన దేశ సైన్యమే చేపట్టే వ్యాయామం అనమాట, అదే పూర్వీ లెహర్. 8th క్వశ్చన్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి మొదటి బ్యాచ్ను భారత్ ఏ దేశానికి అప్పగించింది? బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారతదేశం ఫిలిప్పీన్స్ దేశానికి అప్పగించింది అనమాట. ఫిలిప్పీన్స్ దేశానికి మొట్టమొదటిసారిగా మన భారతదేశం ఈ బ్రహ్మోస్ను అప్పగించడం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఏ దేశానికి కూడా మనం బ్రహ్మోస్ క్షిపణులను అప్పగించలేదు. బ్రహ్మోస్ అంటే మన భారతదేశం మరియు రష్యా కలిసి తయారు చేసుకున్నటువంటి క్షిపణి అనమాట. జాయింట్ వెంచర్ అంటే 2 దేశాల కలిసి తయారు చేసుకున్నటువంటివి. మన దేశం, రష్యా దేశం కలిసి.
మన దేశ డిఆర్డిఓ రష్యా రక్షణ సంస్థలు కలిసి తయారు చేసుకున్నాయి. మన దేశ డిఆర్డిఓ మరియు రష్యా రక్షణ సంస్థలు కలిసి తయారు చేశాయన్నమాట. బ్రహ్మపుత్ర నది భారతదేశ నది బ్రహ్మపుత్ర నది, రష్యా దేశ నది మాస్కోవా నది. ఆ రెండింటి నదుల పేరు మీదుగానే బ్రహ్మోస్ అనేటువంటి పేరు పెట్టారనమాట. అటువంటి బ్రహ్మోస్ క్షిపణిని మన భారతదేశం ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేయాలన్నమాట. అంటే లాస్ట్ 2 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందం అన్నమాట. భారతదేశానికి ఫిలిప్పీన్ దేశానికి మధ్య జరిగిన ఒప్పందం $37.5 ఒప్పందం అన్నమాట. $37.5 మిలియన్ ఒప్పందం అన్నమాట ఇది. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఈ ఫిలిప్పీన్ దేశానికి పంపించడం జరిగింది బ్రహ్మోస్ను. మన భారత వాయుసేనకు చెందినటువంటి C-17 గ్లోబ్ మాస్టర్ విమానం ద్వారా వీటిని ఆ దేశానికి తరలించడం జరిగిందనమాట. మన భారత వాయుసేనకు చెందినటువంటి C-17 గ్లోబ్ మాస్టర్ అనేటువంటి విమానం ద్వారా ఈ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించినటువంటి వాటిని మనం ఫిలిప్పీన్స్కు తరలించాం. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. ఫిలిప్పీన్స్ దేశ భాష ఫిలిపినో. ఫిలిప్పీన్స్ దేశ కరెన్సీ పెసో. ఫిలిప్పీన్స్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు బాంగ్ మార్కోస్. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా. ఫిలిప్పీన్స్ దేశ భాష ఫిలిపినో. ఫిలిప్పీన్స్ దేశ కరెన్సీ పెసో. ఫిలిప్పీన్స్ దేశ ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ అంటే బాంగ్ మార్కోస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్, విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024ను అందుకున్న వారెవరు? చూడండి, విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అందుకున్నది ఒక 5 మంది పేర్లు ఉన్నాయి, నోట్ చేసుకోవాలి మీరు. ఒకరు యాష్ గార్డ్నర్. నెంబర్ 2 మిచెల్ స్టార్క్. నెంబర్ 3 ఉస్మాన్ కవాజా. నెంబర్ 4 హరీ బ్రూక్. నెంబర్ 5 మార్క్ వుడ్. 5 మంది ప్లేయర్లకు విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అందుకున్నారనమాట. విజ్డన్ అనేటువంటిది గొప్ప స్పోర్ట్స్ మ్యాగజైన్. ప్రతి ఏటా కూడా విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఇస్తుందన్నమాట. ఈ ఏడాది 5 మందికి ఇచ్చింది. అందులో 3 ఆస్ట్రేలియా ప్లేయర్స్, 2 ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు. 3 ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎవరంటే ఒకరు యాష్ గార్డ్నర్, మిచెల్ స్టార్క్, ఉస్మాన్ కవాజా. వీళ్ళ 3 కూడా ఆస్ట్రేలియా ప్లేయర్స్ అనమాట. అదేవిధంగా 2 ఇంగ్లాండ్ ప్లేయర్స్ హరీ బ్రూక్, మార్క్ వుడ్. 5 మంది పేర్లు రాసుకుని బాగా చదువుకోవాలి. విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024. ఎవరైనా సరే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం తయారు చేయిస్తామన్నమాట. కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి. తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. 100 రూపాయలకే మేము ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తామన్నమాట. అదేవిధంగా ఎవరీ మంత్ తర్వాత కూడా మీరు ఒక 30 రూపీస్ చెల్లించి కరెంట్ అఫైర్స్ తీసుకుంటూ రావచ్చు అనమాట. కాబట్టి వీటిని పొందాలనుకుంటే కనుక 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. మరొక కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్. ఏ క్రీడకు చెందిన జపాన్ ప్లేయర్ కెంటో మొమోటో రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు? చూడండి, చాలా గొప్ప ప్లేయర్ అనమాట. బ్యాడ్మింటన్ ప్లేయర్ జపాన్ దేశానికి చెందిన ప్లేయర్ కెంటో మొమోటా గుర్తుపెట్టుకోవాలి. కెంటో మొమోటా. ఏ దేశము ఏ క్రీడ అనేది ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి. జపాన్ దేశానికి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. కాకపోతే ఈ ఏడాది జరగబోయే థామస్ కప్, ఉబర్ కప్ బ్యాడ్మింటన్లో చాలా గొప్ప టోర్నీలు అనమాట. థామస్ కప్ అనేది, ఉబెర్ కప్ అనేటువంటిది. థామస్ కప్ అనేటువంటిది జెంట్స్ ఆడతారనమాట. ఉబెర్ కప్ అనేటువంటిది లేడీస్ ఆడేటువంటి టోర్నీ గుర్తుపెట్టుకోవాలి. థామస్ కప్పు, ఉబెర్ కప్పు బ్యాడ్మింటన్ టోర్నీలు అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి ఆడతారు.
బ్యాడ్మింటన్లో చాలా కీలకమైన టోర్నీలు థామస్ కప్, ఉబెర్ కప్. ఇవి కూడా ఎగ్జామ్లు అడుగుతుంటారు. థామస్ కప్ ఏ క్రీడకు చెందినది, రైల్వేలో అడుగుతారు బాగా. ఉబెర్ కప్ ఏ క్రీడకు చెందినది, ఓకేనా, ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి థామస్ కప్, ఉబెర్ కప్ ఆడిన తర్వాత ఈ థామస్ కప్ టోర్నీ ఉంది కదా, జెంట్స్ ఆడతారు కాబట్టి ఇది కెంటో మొమోటో జెంట్స్ కాబట్టి, ఓకేనా, ఈ థామస్ కప్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. చూడండి, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఏ రోజుకి ఆ రోజు వినాలి. ఈ రోజు క్లాస్ రేపు విందామంటే కుదరదు, 2 క్లాసులు వినలేరు కూడా. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు, ఓకేనా, వింటూ వాటిని నోట్ చేసుకొని వాటిని మళ్ళీ వీక్లీ వన్స్ రివిజన్ చేసుకుంటూ, ఓకేనా, ఇట్లా చేసుకుంటూ పోతే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మీరు చాలా ఈజీగా రేపు ఎగ్జామ్లో అడిగినప్పుడు గుర్తుండి, ఓకేనా అవి చేసి మంచి స్కోర్ సాధిస్తారనమాట. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ ఉంటాయి, అయినా సరే జాబ్ రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఓకేనా, మీ సబ్జెక్టులు మీరు చదువుకుంటారు కానీ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే ఫోకస్ చేయరు. స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయకపోతే కనుక, ఓకేనా, మీరు ఎంత గొప్ప మార్కులు తెచ్చుకున్నా కూడా ఇక్కడ మార్కులు వెళ్ళిపోవడం వల్ల జాబ్ అనేటువంటిది పోతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ పెట్టేటువంటి డిఎస్సి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కావచ్చు, కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు వీటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టండి. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. స్టాండర్డ్ జీకే చదివితే మీకు సబ్జెక్ట్ కూడా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ చదివితే కనుక మీకు మంచి స్కోర్ వస్తుంది. దానివల్ల జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఒక్క హాఫ్ మార్క్, ఓకేనా, లో కూడా జాబులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట డిఎస్సిలో. కాబట్టి అప్పుడు మన కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత చాలామందికి అర్థమై తర్వాత సెకండ్ టైం బాగా చదువుతూ ఉంటారనమాట. ఫస్ట్ టైం కరెంట్ అఫైర్స్ పెద్దగా ఫోకస్ చేయక హాఫ్ మార్కులో జాబులు పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ టైం కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేసి జాబులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే, డిఎస్సి, రైల్వేసు, కానిస్టేబుల్, ఎస్ఐ, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్సు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా ఎవరికైనా కూడా యూజ్ అవుతాయి. కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి అని నేను చెప్తున్నా. ఓకేనా, ఖచ్చితంగా రోజు ఫాలో అవ్వండి మన ఛానల్ని. మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అదే మన ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ కూడా ప్రతి నెల కూడా తీసుకుంటారండి.